నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బీహార్ ఎలక్షన్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా? కాబోతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే 8 సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ నెంబర్లు తేడా ఉండొచ్చు, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది ఎక్కడ అని. రాహుల్ గాంధీ గారి ఓటు చోరీ అంశం పెద్దగా అక్కడ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయింది. ఆయనది ఒక ఫిటైల్ ఎక్సర్సైజ్ లాగా మిగిలిపోయిందని కూడా అంటున్నారు. అండ్ రెండవది, జూబ్లీ హిల్స్లో కూడా అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఏంటి నితీష్ చేసిన మాయా, లేకపోతే మోదీ గారు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన వరాలా, ఏం పని చేసినాయి? అండ్ అక్కడ జంగిల్ రాజు గురించి వీళ్ళు చేసిన ప్రచారం చాలా బలంగా బీహారీల మెదడులో నాటుకుపోయిందా? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. సో ఓటు చోరీ వ్యవహారం పెద్దగా బీహారీలకు ఎక్కినట్లేదు, ఎగ్జిట్ పోల్స్ వస్తుంటుంది అనిపిస్తుంది. అంతే. అది ఎందుకంటే అది ఆ ఫస్ట్ ఫేజ్లో తెలిసిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో రిలీజ్కి రాలేదు, క్యాండిడేట్ సెలక్షన్ అప్పుడు కనిపించలేదు, అశోక్ గెహ్లోట్ని పంపించారు, ఈయనేమో కొలంబియాలో వెళ్ళి కూర్చున్నారు. పొలిటిక్స్ ఆయనకు ఒక పార్ట్ టైం బిజినెస్, సీరియస్ క్యాండిడేట్ కాదు ఆయన. అప్పుడప్పుడు వచ్చి పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఎన్ని చోట్లలో మీరు రాహుల్ గాంధీ అక్కడ లోకల్ బీహార్ కాంగ్రెస్ లీడర్స్తో ఇంటరాక్ట్ చేస్తూ చూశారు? ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలతో ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఓట్ చోరీ టైంలో ప్రొసెషన్ అంతా బాగా జరిగింది. అది కూడా సీమాంచల్లో తిరిగారు, మొత్తం ముస్లిం ఏరియా అది. ఇటువైపు సదర్న్ బీహార్కి రాలేదు అసలు. ఎస్, ఆ టైంలో ఇంపాక్ట్ ఉండే అయిపోయింది. దాని తర్వాత అందరికి తెలిసిపోయింది దాంట్లో ఏం ఇంపాక్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఓట్ చోరీ యాత్ర పేరు మార్చేశారు, జన అధికార యాత్ర అని చేశారు దాన్ని. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, పాపం టీ షర్ట్లు అన్నీ ప్రింట్ చేసి తీసుకెళ్లారు. ఓట్ చోరీ అక్కడ వెళ్ళగానే ఓట్ చోరీ కాదు, పేరు మారిపోయిందంటే ఆ టీ షర్ట్ అన్నీ బేకారైపోయింది. ఇప్పుడు జరిగిన దాంట్లో బేసిక్గా బీహార్లో ఫస్ట్ టైం సిన్స్ 1951 ఒక ఇంత పెద్ద ఓట్ పర్సంటేజ్ ఓట్ పోల్ అయింది అక్కడ. ఫస్ట్ ఫేజ్లో మనకు తెలిసింది చాలా పెద్ద ఓట్ అయింది, 61.6, అక్కడ 65 దాకా వచ్చింది. 68 సెకండ్ దాంట్లో వచ్చింది. ఓవరాల్ 66.9% ఓవరాల్ పడింది 1951 తర్వాత. అంటే 40 ప్లస్ ఒక 20, 65 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద, 75 అని చెప్పొచ్చు, 75 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద పోలింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత 1950 కదా మన రిపబ్లిక్ అయింది. దాని సంకేతం ఏంటి? అందరు అంటారు పెద్ద ఒక హెవీ పోలింగ్ జరిగిందంటే దాని ఇండికేషన్ ఏంటి? యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ప్రో ఇన్కంబెన్సీ కూడా ఉండొచ్చు కదా, మాకు ఇంకా ఈ గవర్నమెంటే కావాలి మాకు అని చెప్పి. సో ఇదొక ప్రాబ్లం జరుగుతుంది. సో ఇక్కడ జరిగిన దాంట్లో మహిళలు చాలామంది వచ్చి ఓటేశారు నా దగ్గర ఉన్న ఫిగర్స్ ప్రకారం. దానికన్నా ముందు మనం ఇంకా 2 ఫిగర్స్ కూడా చూడాల్సి వస్తుంది. 1951 తర్వాత హయ్యెస్ట్ అని చెప్పాము అసెంబ్లీలో, కానీ లోక్సభ పోల్స్ 1998 అండ్ 2000 రెండుసార్లు 61.6, 62.6, అప్పుడు కూడా 60 కన్నా పైకి వెళ్ళింది, కానీ ఇది 66 వచ్చింది ఇక్కడ. సో దట్ మీన్స్ లోక్సభ పోల్లో ఎప్పుడు ఒక ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ ఉంటారు, మోదీ గారు ఉన్నప్పుడు ఎవరైనా, దానికన్నా ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. కానీ ఎప్పుడు ఇట్ డజంట్ కమ్ టు ఎ లెవెల్ వేర్ అసెంబ్లీ లెవెల్కి ఎప్పుడు రాదన్నమాట అది. సో ఇదొక ఫిగర్ ఒక్కడ మన దగ్గర ఉంది. అన్నిటికంటే ఇప్పుడు సెకండ్ రౌండ్లో 71.6% మహిళలు ఓటేశారు. మేల్ ఓటర్స్ 62.8, అంటే ఆల్మోస్ట్ ఉమెన్ ఓటింగ్ ఎక్కువ ఉంది, 9% ఓట్లు ఎక్కువ పడ్డది. ఎందుకు? యాక్చువల్లీ ఉమెన్ ఓటర్స్ బీహార్లో 44 లక్షల మంది మహిళలు తక్కువ ఉన్నారు ఓటింగ్ లిస్టులో, కానీ ఓటింగ్ పడేటప్పుడు వాళ్ళ ఓటింగ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బీహార్లో మీరు 2011 సెన్సస్ తీసుకుంటే ఆల్మోస్ట్ 72 లక్షల మంది బీహారీలో బీహార్ కన్నా బయట పనిచేస్తున్నారు. 2011 సెన్సస్, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ఆ ఫిగర్ మినిమం 2 కోట్లు ఉండొచ్చు. అంటే 2 crores బయట పనిచేస్తున్నారండి. 7.4 crores పాపులేషన్లో మినిమం 1.5 crores బయట ఉంటారు మినిమం. అది వాళ్ళు ఓటింగ్కి వస్తారా లేదా అనేది పెద్ద ప్రాబ్లం. మన ఛత్ పూజ జరిగినప్పుడు వీళ్ళందరూ చాలామంది వచ్చారు, కానీ మొన్నట్లా ముందెట్లా అంటే వీళ్ళంతా గాయబైపోతారు, ఒక నెల కనిపించారు ఛత్ పూజ టైంలో.
ఇప్పుడు ఇక్కడున్న కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు మన హైదరాబాద్లో కూడా వీళ్ళు చాలా సాలిడ్ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు వీళ్ళతో. నువ్వు కనిపించకుండా పోతే అంతే సంగతి నీది, నీకు మళ్ళీ ఉద్యోగం లేదు, నువ్వు రాకర్లేదు ఇక్కడికి. అలాంటి కాంట్రాక్ట్ పెట్టారు వీళ్ళకి. నీకు లీవ్ ఇస్తాం, ఛత్ పూజ వెళ్ళాలంటే నువ్వు 10 రోజులు వెళ్ళిరా, కానీ అది నెల చేసుకోకు. ఈసారి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగింది, దాని తోడు ఉన్న వాళ్ళు ఓటేశారు చాలామంది. కానీ ఫస్ట్ ఫేజ్లో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు, సెకండ్ ఫేజ్లో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 9% డిఫరెన్స్, విచ్ ఇస్ అ బిగ్ నంబర్, చాలా పెద్ద నంబర్. దీంట్లో సెకండ్ ఫేజ్లో అన్నిటికంటే ఎక్కువ ఓట్లు పడింది సీమాంచల్ ఏరియాలో, విచ్ ఈస్ అ ముస్లిం మెజారిటీ ఏరియా. కానీ అక్కడ కూడా లాస్ట్ టైం చాలా సీట్లు బీజేపీ వాళ్ళు గెలిచారు. అక్కడ కిషన్గంజ్, పూర్నియా, కతిహార్, అరీహా ఈ ఏరియాస్ అన్నీ బీజేపీ చాలా మట్టుకు సీమాంచల్ స్ట్రాంగ్ ఏరియాస్. ఇక్కడ కూడా అసదుద్దీన్ ఓవైసీ మ్యాక్సిమం క్యాండిడేట్స్ అక్కడే పెట్టాడు. ఆర్జేడీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కువ పెట్టారు, కాంగ్రెస్ ఎక్కువ లేరు ఆ ఏరియాలో. ప్రచారం కూడా వీళ్ళు అక్కడే చేస్తున్నారు ఎక్కువ ఆర్జేడీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ కాంబినేషన్ అక్కడే పనిచేస్తున్నారు. ఇది కాకుండా మనం చూస్తుంది ఏంటంటే స్పెసిఫిక్గా మైనారిటీ ఓట్స్ ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాం ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్లో మహిళలు ముస్లిం ఓట్స్ ఆర్జేడీకి వెళ్తున్నాను, కానీ ఈసారి ఎంఐఎం 45 క్యాండిడేట్స్ని పెట్టారు. నేను కొంచెం ఫిగర్స్ నా దగ్గర ఉంది, నేను రీడౌట్ చేస్తాను మీకు. ఓకే, మీరు చూడండి ఒకసారి. 45 అంటే అది కూడా మెజారిటీ సీమాంచల్లోనే పెట్టుంటారు. కరెక్ట్. ఇప్పుడు దానికన్నా ముందు మనం 2020 పోల్స్కి వెళ్దాం. 2020 పోల్స్లో 58.7% మంది ఓటేశారు. ఈసారి మనం 66.9 చూస్తున్నాం అన్నమాట. 8% పెరిగింది. కానీ అదే టైంలో అప్పుడు ఎంతమంది ఉన్నారు టోటల్ ఓటర్స్? 7 కోట్ల 6 లక్షల మంది, 7.06. కొంచెం నంబర్ 372, 7 crore 6 lakh, అక్కడ చిన్న చిన్న నంబర్లు ఉంటుంది. కానీ వీ కీప్ 7.06 అని పెట్టుకుందాం. ఈసారి 7.45. మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఇది యాక్చువల్లీ 8 crores ఉండే, దాని నుంచి 64 లక్షల మంది తీసేశారు. చనిపోయిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, మైగ్రేటెడ్, పర్మనెంట్ మైగ్రేటెడ్, దాని పెద్ద గొడవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అదంతా చేశారు, కానీ ఏం జరగలేదు. లాస్ట్ 64 లక్షల మంది లేరు. సో మీరు ఎప్పుడైనా ఒక యూనివర్స్ తీసుకుంటాం, ఏం 2 చూడాలి ఎలిమెంట్స్. ఒకటి 100లో మీరు 64 తీసేస్తే ఎంత మిగులుతారు? 36 మీద ఓటేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, పర్సంటేజ్ పెరుగుతుంది. న్యాచురల్లీ ఎప్పుడైతే నెంబర్ తగ్గుతుందో పర్సంటేజ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్ నెంబర్స్ కూడా పెరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ టర్న్అవుట్లో కలిపి ఓవరాల్ చూస్తే ఈసారి 66.9. దాంట్లో ఫైనల్ ఓటర్స్ ఎంతమంది ఓటేశారు అది కూడా మీరు చూడాల్సింది. లాస్ట్ టైం ఓటింగ్ ఉండే 7.46 crore ఈసారి ఓటర్స్ ఉన్నారు. ఈసారి 4,98,00,000 మంది ఓటేశారు. అంటే కంపేర్ టు లాస్ట్ టైం 4.14 crores ఓటర్స్ లాస్ట్ టైం ఓటేస్తే ఈసారి 4.98 వేశారు. అంటే ఆల్మోస్ట్ 80 lakh ఓటర్స్ ఎక్కువ ఓటర్స్ వేశారు. ఈ 60 లక్షలు తగ్గించిన తర్వాత కూడా 80 లక్షలు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎవరు వీళ్ళు? మోస్ట్లీ యంగ్స్టర్స్, ఫస్ట్ టైం ఓటర్స్, 18 years కన్నా ఈ 5 సంవత్సరాల్లో రిజిస్టర్ అయిన ఓటర్లు. దాంట్లో ఈ వీళ్ళ అంచనా ప్రకారం ఎలక్షన్ కమిషన్ 24 లక్షల మంది యాడ్ అయ్యారు. అంటే ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల మంది అని పెట్టుకుందాం, 4.5 అని పెట్టుకోవచ్చు. యాడ్ అయ్యి లాస్ట్కి జూలైలో వచ్చిన వాళ్ళు కూడా యాడ్ చేసుకున్నారు దీంట్లో. ఎవరికేసారి వీళ్ళు ఓట్లు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఉన్నారా బీహార్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకో ప్రశ్న. ఇదన్నీ చూసిన తర్వాత మన లాస్ట్ టైం మన దగ్గర పడిన ఓట్లు చూస్తే ఎంతమంది ఎక్కడ పోటీ చేస్తారు? ఎందుకంటే మీకు ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినాయి. మన దగ్గర ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. దాంట్లో బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అన్ని ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఇస్తున్నారు. కొన్నిట్లో 140 నుంచి 160 అంటున్నారు, కొన్నిట్లో 130 నుంచి 140 అంటున్నారు. 122 ఇస్ ద కట్ ఆఫ్ మార్క్, సమ్వేర్ ఇన్ దట్ 243 అంటే 180 దాకా చెప్తున్నారు. 125 దాకా వస్తే మెజారిటీ వచ్చేస్తుంది. ఇండియా బ్లాక్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 90 నుంచి 70 నుంచి 90, కొంతమంది 100 అంటున్నారు. దానికన్నా ఎక్కడ వెళ్ళట్లేదు నంబర్స్. ఈ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మీరు మెట్రిక్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 147 నుంచి 167 ఎన్డీఏకి, మహాగఠబంధన్కి 70 నుంచి 90. ఇంకొక ఫిగర్ ఉంది ఇంట్రెస్టింగ్లీ, ఇట్స్ కాల్డ్ అదర్స్, 2 to 8. వీళ్ళెవరు? మన ప్రశాంత్ కిషోర్ పార్టీ, వాళ్ళకి ఎక్కువ సీట్లు రావు, కానీ మన ఓవైసీ పార్టీ ఒకటి,
వాళ్ళ 4-5 తెచ్చుకుంటారు. ఎందుకంటే సిపిఐ ఎంఎల్ సిపిఐ వీళ్ళందరూ కలిసి గఠబంధన్లో పోటీ చేశారు ఈసారి. సో వాళ్ళ నంబర్ ఇక్కడ సపరేట్గా వచ్చేస్తుంది. పీపుల్స్ ఇన్సైట్ అని చెప్పి ఇంకో సర్వేలో 133 నుంచి 148 ఇచ్చారు. సేమ్ రేంజ్లో ఉంది. ఇక్కడ కూడా 87 నుంచి 102 వాళ్ళకి ఇచ్చారు మహాగఠబంధన్కి. ఇక్కడ కూడా 3 నుంచి 6 అదర్స్. పీపుల్స్ పల్స్ వాళ్ళు కూడా 133 నుంచి 159, 71 నుంచి 101, అదర్స్ 2 to 8. జేవిసి శ్రీరామ్ మన టైమ్స్ నౌ 135 to 150, వాళ్ళకేమో 100 నుంచి 88 to 103. చాణక్య స్ట్రాటజీస్, పీమార్, దైనిక్ భాస్కర్ కొంచెం క్రెడిబుల్గా తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఏరియాలో ఆపరేట్ చేస్తున్న చాలా పెద్ద న్యూస్ పేపర్ వాళ్ళు. వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళు చేసిన సర్వేకి 140 నుంచి 160 ఎన్డీఏకి ఇచ్చారు. మా గఠబంధన్కి ఏమో 70 నుంచి 90. దాని తర్వాత చిన్న చిన్న ఏజెన్సీలు ఉన్నాయి. ఇంకా ఇవాళ సాయంత్రం అదే వస్తుంది. ఇండియా టుడే వాళ్ళది వచ్చేస్తుంది, ఇవాళ ఈవినింగ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు. సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ చేయకుండా కొంచెం అనలైజ్ చేసి ఇంకా డెప్త్లో వాళ్ళు చేస్తారు. బహుశా ఈ నంబర్లు మారవు, అంతే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పంటారా? ఆయన చెప్పొచ్చు కదా ఓట్ చోరీ అది ఇది అని చెప్పి. కానీ ఓట్ వేసిన మనుషులు ఇప్పుడు ఈవీఎంలో ఉన్న ఓట్లు ఇదే కదా. హర్యానా ఫైల్స్ ఏమైనాయి, బీహార్ ఓట్ చోరీ ఏమైంది, కర్ణాటకలో మాట్లాడింది ఏమైంది. సో అక్కడి నుంచి మనం లాస్ట్ టైం రాష్ట్రీయ జనతాదళ్ 144 స్థానాల్లో పోటీ చేశారు. వాసుదేవన్ గారు 75 గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ దే వర్ ద నంబర్ 1 పార్టీ, నాట్ బీజేపీ కూడా తక్కువ వచ్చింది 74. వాళ్ళు 67 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో వచ్చారు, 2 స్థానాల్లో థర్డ్ ప్లేస్లో వచ్చారు. వాళ్ళకు మొత్తం పడిన ఓట్లు 97 లక్షల ఓట్లు, 97.36, అరౌండ్ 1 crore అనుకోవచ్చు. 1 crore. భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో 110 సీట్లు పోటీ చేస్తే 74 గెలిచారు. వాళ్ళ స్ట్రైక్ రేట్ చూడండి. వీళ్ళు 144లో ఆర్జేడీ 75 గెలిచారు, అంటే 50%. బీజేపీ 110లో 74 గెలిచారు, అంటే సమ్వేర్ అరౌండ్ ద రేంజ్ ఆఫ్ 60%. స్ట్రైక్ రేట్ ఇస్ వెరీ హై. 31 స్థానాల్లో సెకండ్ పొజిషన్, 5 స్థానాల్లో 3వ పొజిషన్లో వచ్చారు. ఆర్జేడీకి 97 లక్షల ఓట్లు పడితే బీజేపీకి 87 లక్షల ఓట్లు పడ్డాయి. 10 లక్షల ఓట్లు తక్కువ. అంతే. ఎందుకు? నంబర్ ఆఫ్ సీట్స్ దే హ్యావ్ కాంటెస్టెడ్ ఇస్ లెస్. 110, వాళ్ళేమో 144. న్యాచురల్లీ ఎక్స్ట్రా 34. మీరు పడిన ఓట్లు అంటే గెలిచిన ఓడిన కలిపి చెప్తున్నారా? అంతే, వాళ్ళకి యాక్చువల్ వచ్చిన ఓట్లు. 3వది జనతాదళ్ లాస్ట్ టైం 70 సీట్లు పోటీ చేశారు. 115 సీట్లు పోటీ చేశారు, 43 గెలిచారు. వెరీ పెథటిక్ స్ట్రైక్ రేట్. 30. దాంట్లో మెయిన్ ఇంపాక్ట్ వాసుదేవన్ గారు మనం మాట్లాడాం కూడా బహుశా దీని గురించి. చిరాగ్ పాస్వాన్ పార్టీ లాస్ట్ టైం ఒంటరిగా పోటీ చేశారు. మీరు జనతాదళ్ అంటే మీరు అనేది ఆర్జేడీ జనతాదళ్ మన నితీష్ కుమార్, జనతాదళ్ యునైటెడ్, అది రాష్ట్రీయ జనతాదళ్. ఫస్ట్ మనం డీల్ చేసుకున్నాం కదా 140. జనతాదళ్ యునైటెడ్ పోటీ చేసింది 115, దాంట్లో గెలిచింది 43. ఈసారి 102 చేస్తున్నారు. ఈసారి కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ కావచ్చు, దానికోసం బీజేపీ ఎన్డీఏ పైకి వెళ్తున్నారు. లాస్ట్ టైం 28 స్థానాల్లో చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ ఓట్లు తీసుకెళ్ళిపోయారు. విక్టరీ మార్జిన్ కన్నా ఎక్కువ తీసుకెళ్ళిపోయారు, లూజింగ్ మార్జిన్ కన్నా. ఆ ఓట్లు ఎన్డీఏకి పడుతుండే ఈ 20 నుంచి 22 స్థానాలు ఆ టైంలో ఈ 43కి యాడ్ అయిపోతే 63 అయిపోయి. ఆర్జేడీకి 63 అయ్యి ఉండేవి. ఆర్జేడీ కాదు, జేడీయూ. కాంగ్రెస్ నెక్స్ట్ చూద్దాం మనం. కాంగ్రెస్ ఇప్పుడు చూడండి, దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళకు 82 లక్షల ఓట్లు పడ్డది. జేడీయూ నితీష్ కుమార్ది 115 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళకు పడింది 64 లక్షలే, ఆల్మోస్ట్ 20 లక్షల ఓట్లు తగ్గింది. సీట్లు ఎక్కువ పోటీ చేశారు, 5 సీట్లు. సో వాళ్ళ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ, వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా చాలా తక్కువ. కానీ ఈసారి బికాస్ చిరాగ్ పాస్వాన్ ఇటువైపు వచ్చారు, ఎన్డీఏ వైపు, డెఫినెట్గా ఆ ఓట్లు కొన్ని జేడీయూ కూడా వెళ్తుంది. వాళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేదు అక్కడ క్యాండిడేట్స్ పెట్టలేదు. లాస్ట్ టైం క్యాండిడేట్స్ పెట్టారు. ఎస్పెషలీ ఆయన కోపం నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఉండే లాస్ట్ టైం. సో కావాలని చెప్పి క్యాండిడేట్స్ బీజేపీ వ్యతిరేకంగా ఎక్కువ క్యాండిడేట్స్ పెట్టలేదు లాస్ట్ టైం చిరాగ్ పాస్వాన్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం. 70 పోటీ చేస్తే 19 గెలిచారు. 70 పోటీ చేస్తే 19 గెలిచారు, 19 సీట్స్. దానికోసం ఈసారి కూడా పెద్ద డ్రామా చేశారు, మాకు ఎక్కువ సీట్లు కావాలంటే
చెప్పారు, చేయండి లేకపోతే లేదు. తేజస్వి చెప్పారు, నేను ఇయ్యను జో చెప్పారు. ఎందుకంటే తెలుసు ఆయనకి ఈ సీట్లు నేను పెట్టుకుంటే నేను గెలవచ్చు ఎక్కువ, వీళ్ళకి ఇస్తే అసలు వీళ్ళు ఓడిపోతారని. సో వాళ్ళ పరిస్థితి అది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లాస్ట్ టైం 12 సీట్లు గెలిచారు, విచ్ ఇస్ CPI-ML 12 సీట్లు గెలిచారు, విచ్ ఇస్ క్రెడిటబుల్. కానీ ఈసారి నంబర్లు కనిపించట్లేదు. మనకి ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తేనే మహాగఠబంధన్లో ఈ 100 సీట్లు రావబోతుంది, 80 నుంచి 100 అంటున్నారు కదా. 14వ తారీఖు మనకు దాని స్పెసిఫిక్స్ వస్తుంది. అది కూడా బహుశా ఒక 5 గంటల 6 గంటల టైంకి మనకు తెలిసిపోతుంది ఎంత అనేది. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఇంకోటి ఉన్నారు, AIMIM 40 స్థానాలు పోటీ చేస్తున్నారు ఈసారి. పోయినసారి వాళ్ళంతా 20 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాలు గెలిచారు. వెరీ గుడ్ స్ట్రైక్. 40 చేస్తున్నాం కాబట్టి 10 గెలుస్తామని అనుకుంటున్నారు బహుశా ఉండొచ్చు, చెప్పలేము. డ్యామేజ్ చేస్తారు. ముస్లిం ఓట్ బ్యాంకు ఎవరికి ఉంటుంది? బీజేపీకి అయితే రాదు. గెలుస్తారో లేదో తెలియదు కానీ కాంగ్రెస్ని డ్యామేజ్ చేయాలి. కాంగ్రెస్ అండ్ ఆర్జేడీకి MY కాంబినేషన్, ముస్లిం యాదవ్ జస్ట్ లైక్ సమాజ్వాదీ పార్టీ. సో అక్కడ కూడా పోతుంది వాళ్ళది. ఇదన్నీ చూస్తే మీకు మొత్తం కలిపి ఓవరాల్ పొజిషన్ చూస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఈజ్ ఫర్ NDA, దాంట్లో డౌట్ లేదు. ఈ నేను చెప్పింది ఎగ్జిట్ పోల్ ప్రకారం కానివ్వండి, ఓవరాల్ ఈ సీమాంచల్ ఏరియాలో చూస్తే కూడా ఎక్కడైనా కానీ ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో కూడా ఈసారి చూడాల్సిందంటే MIM ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతా దాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది. వాసుదేవన్ గారు, బీహార్లో మనం ఇప్పుడు చూసిన ఈ పరిస్థితి, ఇప్పుడు నడుస్తున్న ఈ ఫేజ్లు అన్నీ కలిపితే MIMకి సెకండ్ ఫేజ్లో ఈసారి నేను అనుకుంటాను బహుశా మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళది పర్సంటేజ్ పెరుగుతుంది డెఫినెట్గా. సెకండ్ ఫేజ్లో సీమాంచల్ ఉందండి. సీమాంచల్లో ఉన్నాయి చాలా మటుకు. ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ ఉండే, కానీ సెకండ్ ఫేజ్లో కూడా ఉన్నాయి. సో ఈ ఇండియా అలయన్స్కి ఇంకా ఫ్యూచర్ ఉంటుందా ఎలక్షన్ తర్వాత? దాంట్లో ఉన్న క్యాండిడేట్ బీజేపీ వైపు వచ్చేస్తే, రేపు నితీష్ కుమార్ తక్కువ ఉంటే బీజేపీ ఆన్ దేర్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు. 100లో వాళ్ళు 90 గెలిచారనుకోండి, ఇంకా 30 కావాలి కదా. చిరాగ్ పాస్వాన్ పెట్టుకుంటారు. ఈయన ఉన్నారు కదా మన హిందుస్థాన్ అవామ్ పార్టీ, మన మాంజీ గారిది, అది పెట్టుకుంటారు. అన్నీ కలిపి ఇంకో 10-20 వచ్చేస్తే నితీష్ కుమార్ కూడా అక్కర్లేదు, కానీ చేయరు. ఎందుకంటే చాలా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఉండే. మోదీ గారు అనౌన్స్ చేశారు. ఎంతవరకు నిలబడతాడనేది కూడా చూడాలిగా నితీష్ కుమార్ని. పాస్ట్ హిస్టరీ కాదు, ఆయనకు హెల్త్ బాగాలేదు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ చూడండి, మనం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది, నడవలేకపోతున్నారు ఆయన. ఇప్పుడు ఈయన కూడా అదే హెల్త్ కండిషన్కి వచ్చేస్తున్నారు. సో బహుశా ఆయన 3 years 2.5 years తర్వాత నాకు అయిపోయింది, నేను ఇంకా ఏం చేయలేను, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఎక్కువ లేరు. సో డెఫినెట్లీ నా అంచనా ప్రకారం చిరాగ్ పాస్వాన్ని తీసుకురావచ్చు. బీజేపీ అంటారు మాకు అక్కర్లేదు, చిరాగ్ పాస్వాన్ని ముఖ్యమంత్రి చేద్దాం, ఒక యంగ్ ఫేస్ బీహార్లో ఉండాలి అండ్ క్లీన్ ఇమేజ్, ప్రాబ్లం ఏం లేదు, ఫిలిం స్టార్. పైగా రామ్విలాస్ పాస్వాన్ ఎప్పటి నుంచో లాయల్ టు OBC, అది ఉంది పెద్ద బెనిఫిట్ అది. అండ్ రామ్విలాస్ పాస్వాన్ మీకు ఆయన హిస్టరీ మీరే చెప్పారు, అద్వానీ గారి దగ్గర నుంచి ఆయన చాలా లాయల్ ఉండే. ఆ లాయల్టీ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా అదే మెయింటైన్ చేస్తున్నాడు, చెప్పారు కదా చిరాగ్, ఐ లవ్ హిమ్ మోర్ దెన్ మై సెల్ఫ్ అని. అంత నచ్చుతుంది మోదీ గారు నాకు కానీ. సో డెఫినెట్గా బీజేపీ ఒక షిండే గేమ్ ఆడబోతున్నారు అక్కడ. మెల్లగా షిండే గారిని పక్కనట్టు జరిపారు ఎలక్షన్ తర్వాత. మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు తీసుకొచ్చిన అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా యూజ్ చేయబోతున్నారు. అంటే అది అవసరం లేకుండానే తనంతట తాను గౌరవంగా నితీష్ కుమార్ మీరు చేసేసుకోండి అని చెప్పచ్చేమో. చెప్పలేం. ఎందుకంటే హెల్త్ కండిషన్ చూసి నాకు ఇంకా ఈయన మనకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, మీకు 10 సంవత్సరాల ముందు 12 సంవత్సరాల ముందు చెప్పారు ఇది నా లాస్ట్ ఎలక్షన్ అని చెప్పారు. అవును. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కూడా నా లాస్ట్ ఎలక్షన్ చెప్పారు. మళ్ళీ కోరిక ఉండొచ్చు, 9 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, 10వ కూడా అనిపించుకొని ఒక 2 years ఉండే జ్యోతిబాసు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు. మానిక్ సర్కార్ గారి రికార్డ్ ఒకటి ఉంది. ఎనీవే నో సో ఓవరాల్గా బీహార్ రిజల్ట్స్ ఈసారి 1-sidedగా పోతుంది. 2/3 మెజారిటీ వస్తే కూడా ఐ వోంట్ బీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఒక్కసారి మీ పర్సంటేజ్ పెరిగిందనుకోండి అబవ్ 50 అలయన్స్గా, మీరు ల్యాండ్ స్లైడ్ విన్ ఉంటుంది మీకు. అది ఎప్పుడంతే పాలిటిక్స్లో. ఇక్కడ ఇట్స్ నాట్ ఎ ట్రైపార్టీ కాంటెస్ట్. 3 పార్టీలు ఉంటే 30-30-30. ఇప్పుడు మన తెలంగాణ లాగా బీజేపీ, కాంగ్రెస్, BRS. అక్కడ ప్రాబ్లం లేదు. ఒక అలయన్స్ వర్సెస్ అదర్ అలయన్స్. మిగతా బయట ఉన్నది మన ఓవైసీ గారు. అండ్ ఆయన స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్. ఆయనకి వచ్చే 5 సీట్లు రావాలి, ఆయనకు ఆల్ ఇండియా ఫిగర్ ఉండాలి, ఆల్ ఇండియా పార్టీ కావాలి, హైదరాబాద్ పార్టీ కాదు, చార్మినార్ పార్టీ కాదని చెప్పడానికి 10 మంది ఆయన ఔరంగాబాద్ వెళ్ళి కలిసాడు, ఇక్కడ కలుస్తున్నాడు, అస్సాంకి వెళ్తాడు. బీజేపీ బీ టీం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి అనిపిస్తుంది కరెక్టే అని.
ఎందుకంటే బీజేపీకి అయితే ముస్లిం ఓట్లు రావు, ఈయన తీసుకెళ్ళిపోతున్నాడు, ఈయన కాంగ్రెస్తో పడదు. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్కి వచ్చేప్పటికి కాంగ్రెస్తో ఇక్కడ టైప్ ఉంది, అక్కడ బీహార్లో కొట్లాడుతున్నారు. ఈ సిపిఎం కాంగ్రెస్ కూడా అంతే కదా. కేరళలో వీళ్ళిద్దరు ఫెరోషియస్ ఫైట్. ఆ బార్డర్ క్రాస్ చేయగానే తమిళనాడుకు రాగానే బాయ్ బాయ్, ఇద్దరం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ఐరనీ ఆఫ్ ఇట్ పాలిటిక్స్లో. కానీ బీహార్కి ఓవరాల్ చూస్తే వాసుదేవన్ గారు ఈ ఎలక్షన్ తర్వాత మోదీ గారు చాలా అటెన్షన్ బీహార్ మీద పెట్టాల్సి వస్తుంది. చాలా వాగ్దానాలు చేశారు, చాలా ప్రాజెక్టులు ఫౌండేషన్ స్టోన్ వేశారు. దాన్ని ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయాల్సి వస్తుంది 5-6 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా బీహార్లో తేజస్వి ఏమో ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం. అదైతే కాదు, అందరికీ తెలిసిందే. నితీష్ కుమార్ గారు కూడా అదే ఎట్లా అని చెప్పారు, ఏదో ఉద్యోగం ఇస్తున్నారు. కోటి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ పాపులేషన్ ఎంత, మీ ఓటింగ్ పాపులేషన్ ఎంత? మొత్తం మీ ఓటింగ్ పాపులేషన్ 7 crores. అంటే ప్రతి ఫ్యామిలీకి ఒక ఉద్యోగం ఇస్తారా మీరు? అంటే అట్లీస్ట్ ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీకి ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందా? 4 అని పెట్టుకుందాం ఒక ఫ్యామిలీ, ఇవ్వలేరు. ప్రైవేట్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. బీహార్ కోల్ మైన్స్, అక్కడ వాళ్ళ మినరల్స్తో చాలా రిచ్. ఈ స్ప్లిట్ అయినప్పుడు జంషేద్పూర్ జార్ఖండ్కి వెళ్ళిపోయింది. అదర్వైజ్ జంషేద్పూర్ వాజ్ అ షైనింగ్ ఐకాన్. అది ఆఫ్కోర్స్ టాటా సెటప్ చేశారు. ధన్బాద్ కూడా అటే వెళ్ళిపోయింది. ధన్బాద్. సో టాటా సెటప్ చేసిన అప్పుడు దాదాబాయి నౌరోజీ సెటప్ చేసిన టాటా స్టీల్ ఇప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్. జంషేద్పూర్ అనే ఒక టౌన్షిప్ దాని మీద బతుకుతున్నాం. ఇంకొక జంషేద్పూర్ ఇక్కడ తయారయ్యాల్సింది, ఎస్పెషలీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి. మీరు అక్కడ వెళ్ళి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడలేరు. అక్కడ హార్డ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, అక్కడ ఏదైనా ఉండాలి. అట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఏం చేయబోతున్నారు వీళ్ళు అనేది క్వశ్చన్ వస్తుంది. మోదీ గారు అక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలంటే లా అండ్ ఆర్డర్ స్టేబుల్ ఉండాలి. బీహార్లో జంగల్ రాజ్ అని మోదీ గారే చెప్పారు లాలూ ప్రసాద్ యాదవ్ టైం నుంచి. ఆ జంగల్ రాజ్ తొలగొట్టడానికి అక్కడున్న బాహుబలిని పక్కన పెట్టడం ఫస్ట్ ఛాలెంజ్. ఇంకా చాలామంది బాహుబలి బీజేపీ వైపు కూడా ఉన్నారు. హౌ విల్ యూ హ్యాండిల్ ఇట్? కిడ్నాపింగ్ అనేది ఒక ఇండస్ట్రీ ఉండే, ఈవెన్ యూపీలో ఉండేది. కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత అది మొత్తం ఫినిష్ చేసి మటా చేసి పడేసారు, పట్టుకొని కంట్రోల్ చేసి. బీహార్లో అట్లా చేయలేకపోతున్నారు. నితీష్ కుమార్ భయపడుతున్నారు. మొన్న కూడా ఒక క్యాండిడేట్ వాళ్ళ బ్రదర్ను వాళ్ళని చంపిన తర్వాత ఒక జేడీయూ క్యాండిడేట్ని అరెస్ట్ చేయడానికి టెన్షన్ పడ్డాడు నితీష్ కుమార్. లాస్ట్ అమిత్ షా గారు ఆర్డర్ చేశారు అరెస్ట్ చేయమని. ఆ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయితేనే బీహార్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడు వచ్చి కంపెనీ పెట్టాడు. వెన్ కంపేర్ టు లాలూస్ రెజీమ్ సార్, ఇప్పుడు ఎలా ఉంది లా అండ్ ఆర్డర్? బెటర్ నాట్ బెస్ట్ కాదు, బెటర్. కానీ చాలా పనులు, ఎందుకంటే ఈవినింగ్ 6 తర్వాత ఏటీఎంస్ అదే పనిచేస్తున్నాయి కదా. అది పనిచేస్తుంది. అప్పుడైతే 4-5 లోపలే ఏటీఎంస్. ఎందుకు నేను 10-15 years ముందు అఖిలేష్ యాదవ్ రూల్ చేస్తున్న టైంలో ఒకసారి నోయిడాకి వెళ్ళాను నేను. మా కంపెనీ వైపు నుంచి, అప్పుడు పనిచేస్తున్న కంపెనీ వైపు నుంచి అక్కడ వెళ్ళి చిన్న పని చేసుకుని సాయంత్రం 5 దాకా గెస్ట్ హౌస్కి వచ్చేసాను. సరే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి అక్కడ వాచ్మెన్ చెప్తే ఆయన అన్నారు, సార్ బయటికి వెళ్ళకండి సార్, మీరు ఇక్కడ కూర్చొని నేను తీసుకొస్తాను మీకు డిన్నర్ కావాలంటే, బయట బాగుండదు సీన్ అంట. అప్పుడే నాకు అర్థమైంది దాని ఇంపాక్ట్ ఏంటని. ఇప్పుడు నోయిడా మారిపోయింది అనుకో, ఇట్ బికమ్ హ్యూజ్ మెట్రోపాలిస్ లాగా, ఒక చిన్న సిటీ లాగా, ఒక పెద్ద హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ లాగా అయిపోయింది. అది డెవలప్మెంట్ అండి. సో లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయాలి ఈసారి. లా అండ్ ఆర్డర్ ఫోకస్ చేసి ఏమవుతుందంటే, మీరు వాసుదేవన్ గారు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే నా ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, నా పాపకు బాబుకు అక్కడ అడ్మిషన్ ఇప్పించాలి, మంచి స్కూల్ ఉండాలి, సాయంత్రం కాగానే ఒక మాల్కి వెళ్ళాలి, ఏదైనా ప్రతిరోజు మాల్కి వెళ్ళడం కాదు కానీ ఎప్పుడో ఒక రోజు బయటికి వెళ్ళాలి, డిన్నర్కి వెళ్ళాలి, స్టెబిలిటీ ఉండాలి. అమ్మాయి రాత్రి 9 అయినా కానీ ఇంటికి రావచ్చు, ప్రాబ్లం లేదు బండి మీద. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ స్టేబుల్ అయితే దెన్ డెఫినెట్లీ బీహార్లో ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ రావచ్చు. కానీ దానికి ఫస్ట్ స్టెప్ షుడ్ బి నాట్ ఫస్ట్ ఇండస్ట్రీ తీసుకొచ్చి తర్వాత లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయడం కాదు, ముందు లా అండ్ ఆర్డర్. ఎందుకంటే అక్కడ కోల్ ఇండస్ట్రీ కూడా చాలా మటుకు మాఫియా చేతిలో, మైనింగ్ ఇండస్ట్రీ మాఫియా చేతిలో. ఇదంతా ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్లీ అక్కడున్న బాహుబలిని, ఈసారి బీజేపీకి 160 సీట్లు వస్తే దాంట్లో 10 మంది బాహుబలిని వాళ్ళు తీసి పార్టీ నుంచి పడేసేయండి బయటికి, అవసరం లేదు, వన్స్ ఫర్ ఆల్, ఐ డోంట్ నీడ్ యూ, లేకుంటే సైడ్ లైన్ చేసేసేయండి, వాళ్ళకే మెసేజ్ వచ్చేస్తుంది. ఎక్కువ గొడవ చేస్తే యూపీలో చేసినట్ల, యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు ఆ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ నో. ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ష్యూర్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ బీహార్ అని ఇప్పుడు ఆలోచించాలి. అది ఎందుకంటే బీహారీలో ఇంతమంది, మేము చెప్పినట్లు ఇప్పుడు మేము చెప్పారు కదా మీకు, ఐ మీన్ 2011 సెన్సస్లోనే 72 లక్షల మంది బయట ఉన్నారు బీహార్ కదా.
ఇప్పుడు 1,50,000 అయితే మినిమం 2 కోట్లు ఉంటే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. కేరళ, తమిళనాడు, మీరు ఏ స్టేట్కైనా వెళ్ళండి, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఏ స్టేట్, మహారాష్ట్ర, అన్ని ప్లేసెస్లో బీహార్ వాళ్ళు ఉంటారు. హార్డ్ వర్కింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. కన్స్ట్రక్షన్ సెక్టర్లో పనిచేయడం అంటే ఈజీగా. నెంబర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఆర్ ఫ్రమ్ బీహార్ ఉంటారు. అది ఎట్లా అది ఆలోచించారు. దట్ ఇస్ ద డైకాటమీ. ఒకవైపు ఏమో సివిల్ సర్వెంట్స్ ఇంతమంది అక్కడి నుంచి వస్తున్నారు, ఇటువైపు ఏమో వీళ్ళందరూ ఉద్యోగం లేదని చెప్పి బయటికి వెళ్తున్నారు. సో యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్ బ్యాక్. అందరు రారు. అప్పుడు కూడా అక్కడ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. రేపు తెలంగాణ నుంచి మీరు బీహార్ వాళ్ళని అందరూ గుంజుకుంటే ఇక్కడ బంద్ అయిపోతుంది. అది జరిగేది కేరళలో. ఒకటి బెంగాలీ వాళ్ళు, నెక్స్ట్ బీహారీ వాళ్ళు. బీహార్ వాళ్ళు ఛత్ పూజకి వెళ్ళినప్పుడు కేరళలో ఉన్న అన్ని రెస్టారెంట్స్ బంద్ అయిపోతాయి, కన్స్ట్రక్షన్ సెక్టర్ బంద్ అయిపోతాయి. వీళ్ళు బెంగాలీ వాళ్ళు పోతే మొత్తం పెట్రోల్ బంకు, రెస్టారెంట్లు అన్నీ బంద్ అయిపోతాయి. అది జరగకూడదు. అఫ్కోర్స్ కేరళ ఈజ్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ అనుకోండి. వాళ్ళకి అక్కడ కేరళలో ఉన్న వాళ్ళు దుబాయ్లో వెళ్ళి పనిచేస్తారు, వీళ్ళేమో ఇక్కడ వచ్చి పనిచేస్తారు. అది డిఫరెన్స్. సో బీహార్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇష్యూస్ అయితే ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, స్పీచ్లు అయిపోయినాయి, ఇంకా నితీష్ కుమార్ గారి స్వేరింగ్ అనే ఇంకా మిగిలిపోయిందంట. కానీ ద ఓవరాల్ పిక్చర్ మనం చూడాల్సిందంటే వాట్ ఈస్ ఇట్ దేర్ ఇన్ బీహార్ ఫార్ ద ఫ్యూచర్. అండ్ దాని మీదనే ఇప్పుడు మహాగఠబంధన్ వాళ్ళని పక్కన పెట్టి బీజేపీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ పార్టీ నడిపించాల్సి వస్తుంది. లాలు వాళ్ళ పార్టీ ఉంటారు, ఎక్కడ వెళ్ళారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు యాదవ్ ఓట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరే ఉంది. బీహార్ మన ఆంధ్ర లాగానే, వాసుదేవన్ గారు ఎన్నోసార్లు మనం మాట్లాడాం దీని గురించి. క్యాస్ట్ బేస్డ్ అంటే చాలా పవర్ఫుల్. ఆంధ్రాలో కూడా క్యాస్ట్ బేస్డ్ పార్టీస్ ఉన్నారు ఓవరాల్గా, కానీ అంత హార్డ్ కోర్ కాస్ట్ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే 70% ఓకే ఇవి మా కాస్ట్ని ఫేవర్ చేస్తాము. ఇక్కడ అట్లా 100% ఫేవర్ చేయాల్సింది. ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కడికి వెళ్తారు, నా దగ్గరే వస్తారని చెప్పి ఆర్జేడీకి ఉన్న అహంకారం ఈ ఎలక్షన్లో దిగిపోతుంది. ఎస్పెషలీ ముస్లిం ఓట్ బ్యాంక్. ఒకసారి ఓవైసీ ఓట్ తీసుకెళ్ళిపోయింది తెలిస్తే వీళ్ళకి కూడా అర్థమైపోతుంది వీళ్ళ గేమ్ మారిపోయిందని చెప్పేసి. బహుశా దానికే బీజేపీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ 2/3 మెజారిటీ బికాస్ ఆఫ్ ఓవైసీ. వీళ్ళ గ్రాంటెడ్ తీసుకున్నారు, వీళ్ళు ఎక్కడ వెళ్తారు, మా దగ్గరే ఉంటారు కదా. ఇండియా ఓవైసీకి పెద్ద పార్టీ ఇవ్వాలి, ఈవినింగ్ పార్టీ ఒకటి. అదే పంపించారు కదా, ఒక యూరోప్కి అంత టూర్ పంపించారు కదా, ఎక్కడ మిడిల్ ఈస్ట్కి ఎక్కడో, ఇంకోసారి పంపించాలి. హీఈస్ వెరీ ప్రాక్టికల్. వాసుదేవన్ గారు మీరు కలిసి ఉంటారు ఓవైసీ గారిని. ఐఎమ్ ఎట్ మ్యాన్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఆయనకి తెలుసు, వెరీ షూడ్ ఫెలో. నేను ఎట్లా ఓట్లు తీసుకోవాలని నా కమ్యూనిటీ నుంచి వాడికి చాలా బాగా తెలుసు. ఓల్డ్ సిటీలో ఏమో ఆర్ఎస్ఎస్ వస్తున్నాడు అని చెప్పి భయపడిపించి ఓట్లు తీసుకుంటాడు. యూపీకి వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడు, ఇక్కడ బీహార్లో వెళ్ళినప్పుడు మాట్లాడు. అక్కడ ఎవరిని అటాక్ చేస్తారు, ఇక్కడ సమాజ్వాదీ పార్టీని అటాక్ చేస్తారు, అక్కడ ఆర్జేడీని అటాక్, ఎందుకంటే వీళ్ళు ముస్లిం ఓట్లు తీసుకెళ్ళిపోతారు. నేను చెప్పి ఉంటాను బహుశా మీకు, పోయిన వారం ఎలక్షన్ క్యాంపెయిన్లో నా ఫేస్బుక్లో కూడా వేసాను నేను. ఎంత బాగా అటాక్ చేశారు, ఎంత స్పెసిఫిక్గా అటాక్ చేస్తే నాకే అనిపించింది మోదీ గారు ఎందుకు ఇట్లా మాట్లాడలేదని. పాయింట్ బై పాయింట్ మోదీ గారి గురించి ఎక్కడొక్కడే చెప్పారు, 15 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు అదని చెప్పి. దాని తర్వాత 95% అటాక్ ఆర్జేడీ మీద ఉండే, కాంగ్రెస్ కూడా కాదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు లా అండ్ ఆర్డర్ టైంలో వీళ్ళు ఉన్న పవర్లో ఉన్నప్పుడు ఎన్ని కమ్యూనల్ రైట్స్ జరిగింది, దాని పేర్లు తీశాడు, ఎంతమంది చనిపోయారని చెప్పారు. స్పెసిఫిక్ మైనారిటీ వెల్ఫేర్కి ఎంత డబ్బులు పెట్టారు వాళ్ళ టైంలో అని చెప్పి ఆ అమౌంట్ బయట తీశారు. అన్నీ లా అండ్ ఆర్డర్ ఎవ్రీథింగ్ హీ వాజ్ అటాకింగ్ ఆర్జేడీ. ఎందుకంటే ఆయన ఓట్లు అక్కడే పోతాయి. ఆర్జేడీ కూడా అర్థమైపోయింది ఈయన ఈజ్ గోయింగ్ టు టేక్ అవే అవర్ ఓట్స్ అని. అది చాలా క్లియర్ అది. కానీ ఓవరాల్గా ఐ థింక్ ద మెయిన్ థింగ్ బీహార్ రిజల్ట్స్ చూస్తే, ఎందుకంటే ముందు బీహార్ ఎలక్షన్ మొదలైనప్పుడు చాలామంది అన్నారు, క్యాంపెయిన్ మొదలైనప్పుడు ఫస్ట్ ఎస్ఐఆర్ కాంట్రవర్సీ ఉండే, దాన్ని బీహార్లో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని. రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. ఓడిపోతే రాహుల్ గాంధీ స్ట్రాటజీ మన అందరూ ఆయన మిస్జడ్జ్ చేస్తున్నాం. ఆయన ఓట్ చోరీ ఎందుకు అంటున్నాడు, నేను ఓడిపోలేదు, నేను లీడర్గా పార్టీని ఓడించలేదు అక్కడ, నాకు అసలు నేను ఎప్పుడు గెలుస్తూనే ఉంటాను, కానీ నాకు గెలవడానికి వీళ్ళు గెలవనియట్లేదు, వీళ్ళు ఓట్ చోరీ చేస్తున్నారు. ఏ రోజు వాళ్ళ పార్టీ తెలుసుకుంటారో దట్ దిస్ గై ఈజ్ అ యూజ్లెస్ లీడర్, వాళ్ళని పక్కన పడి కొత్త లీడర్ని పట్టుకుంటారు. ఆ పరిస్థితికి రాహుల్ గాంధీ రానియట్లేదు. ఐఎమ్ ఎ విన్నర్ ఎప్పుడు అంటుంటారు కదా, మారల్ విక్టరీ నాదే అని. ఇప్పుడు కూడా బీహార్లో చూడండి, రిజల్ట్ రాగానే ఫస్ట్ అది అంటారు, నరేంద్ర మోదీ, అమిత్ షా ఓటు తీసుకెళ్ళిపోయారు ఎలక్షన్ కమిషన్తో సహా, మేమే గెలిచాం యాక్చువల్లీ ఎలక్షన్. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు పక్కన వాడు. కానీ ఒక ఎలక్షన్ దాకా ఇంకొక ఎలక్షన్ దాకా 3వ 4వ ఎలక్షన్ ఓడిపోతూనే ఉన్నారు. ఈయన 90 ఎలక్షన్ దాకా ఓడిపోయారు ఇప్పుడు దాకా. ఇప్పుడు గెలుస్తారు ఎలక్షన్. తెలంగాణలో ప్రాబ్లం లేదు, తెలంగాణలో ఓట్ చోరీ జరగలేదు,
కర్ణాటకలో ఓట్ చోరీ జరగలేదు, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఓడిపోయారో అక్కడన్నీ ఓట్ చోరీ జరిగింది, హర్యానా, మహారాష్ట్ర అన్ని ప్లేసెస్లో. ఇది అర్థం చేసుకోవాలి. ఆయన హీఈస్ నాట్ బ్లేమింగ్ ద ఎలక్షన్ కమిషన్. ఆయన ఏంటంటే నేను ఓడిపోలేదు, నేను గెలిచాను ఎలక్షన్, యాక్చువల్లీ మీ లీడర్గా మిమ్మల్ని గెలిపించాను నేను, కానీ వీళ్ళు అసలు మొత్తం మ్యానిపులేట్ చేసేసారు. అండ్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ బీహార్. 14వ తారీఖు ఎల్లుండి మనం సాయంత్రం కూర్చొని డిబేట్ చేసినప్పుడు ఇదే పాయింట్ మీకు వస్తుంది చూడండి. అప్పుడు రాహుల్ గాంధీ ట్వీట్ అదే వస్తుంది, అది ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుని ఉంటాడు బహుశా. సార్, కమింగ్ టు జూబ్లీ హిల్స్, ఒక్కసారి ఏంటి సార్ లాస్ట్ మినిట్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఇచ్చారు. చాలా తక్కువ ఉంది మార్జిన్, 3%. బట్ స్టిల్ 3% ఎర్రర్ పర్సంటేజ్లు కూడా రావచ్చు. ఎప్పుడైనా ఏ బై ఎలక్షన్ అయినా కానీ, వాసుదేవన్ గారు మీరు ఇన్ని ఎలక్షన్ చూశారు, దట్ విల్ బి జనరలీ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ. వాళ్ళ డబ్బులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ మొత్తం లా అండ్ ఆర్డర్. ఒక్కొక్క డివిజన్ 7 డివిజన్లు సార్, ఒక్కొక్క డివిజన్స్కి 2 మినిస్టర్స్, అంటే 14. ఎంటైర్ క్యాబినెట్ వాజ్ సిట్టింగ్. 50% ముస్లిం ఓట్లు మహిళలు, వాళ్ళ పాపులేషన్ 2 crores. దాంట్లో మీరు 50 lakhs అనుకోండి. మన జరిగిన ఓటింగ్లో 50% పడ్డది, 48%. అది ఎప్పుడు అర్బన్ కాన్స్టిట్యున్సీ అంతే సంగతి. అంత డల్, ఎంత ప్రచారం చేసినా వెరీ డల్, పూర్ రెస్పాన్స్ అనేది. పూర్ రెస్పాన్స్. మీరు SIR చేయండి, జూబ్లీస్ నుంచి మీకు ఒక 10-20 లక్షల మంది బయటపడతారు. అప్పుడు మీ యాక్చువల్ నెంబర్ వస్తుంది బయటికి. అప్పుడు మీ 48% యాక్చువల్లీ 55 or 60% ఉంటుంది అవుతుంది. SIR ఎక్కడెక్కడ క్లీనప్ చేస్తారు చూడండి, ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. అది చేయనట్లేదు వీళ్ళు దానికోసం. సో దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జరగట్లేదు, కానీ జూబ్లీ హిల్స్లో బేసిక్లీ సింపతి వేవ్ ఏం లేదు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కేసీఆర్ గారు కనిపించారా మీకు? ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయలేదు ఆయన. కేటీఆర్ గారు నడిపించారు హాఫ్ హార్టెడ్గా, హరీష్ రావు గారు అసలు రాలేదు, చాలా తక్కువ. కవిత కూడా అక్కడ కనిపించింది, వచ్చారు అంటే ఎక్కువ లేదు. అర్బన్ ఎప్పుడు హరీష్ రావు కన్నా ఎక్కువ కేటీఆర్ ఇన్ఫ్లుయెన్సే ఉంటుందన్నమాట. సో మాగంటి సునీత కానీ ఆమెకున్న సింపతి ఏం లేకుండా ఎక్కువ, యూజువలీ సింపతి వేవ్లో గెలుస్తారు. కానీ ఆయన మాగంటి గోపీనాథ్ కూడా అంత పాజిటివ్ ఇమేజ్ ఏం లేకుండే కాన్స్టిట్యున్సీలో. కానీ టీనా ఫ్యాక్టర్ అంటారు, ఎప్పుడు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫ్యాక్టర్ ఉండే అక్కడ. కాంగ్రెస్తో టైఅప్ చేసుకున్నారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. అజరుద్దీన్ పెట్టారు ఒకసారి, కానీ అది ఓన్లీ నామకే వాస్తే ఉండేది. అజరుద్దీన్ కూడా తెలిసిపోయింది. సో ఈసారి చూడండి, అజరుద్దీన్ ఎందుకు లాస్ట్ మినిట్లో పార్టీలు తీసుకున్నారు మినిస్టర్షిప్లో? ఏమో జరిగింది, ముస్లిం ఓట్లు రావు మాకు తెలిసిపోయింది బహుశా రేవంత్ రెడ్డి. కానీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. ముస్లిం ఓట్లు పడవు, ఏమైనా చేయాలి. ఓవైసీ చెప్తున్నాడు కానీ ఓవైసీ క్యాంపెయినింగ్కి రావట్లేదు మా కాన్స్టిట్యున్సీలో, ఓట్లు పడవేమో మాకు అని చెప్పి భయం వచ్చి అజరుద్దీన్ తీసుకున్నారు. అది కాకుండా మీరు చెప్పినట్లు ప్రతి మంత్రిని, వాళ్ళని, వీళ్ళని, ఎమ్మెల్యేని అందరిని పెట్టేశాడు ఒక్కొక్క డివిజన్కి. అండ్ తెలంగాణ అఫేర్స్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వాజ్ వెరీ స్పెసిఫిక్ అండి ఈ అదేంట. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉంది, మేము ఓట్లు పడవేమమ్మా అని చెప్పి. ఇప్పుడు లో టర్న్ అవుట్లో ఇంకా డేంజరస్, మార్జిన్స్ చాలా తక్కువ ఉన్నాయి. 3,000 అక్కడ 3,000 ఇక్కడ అయిపోతే పోతుంది. 60 లేకుండా 70% ఉంటే ఈ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు కూడా నెక్ టు నెక్ అనే చెప్పాలి. ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. మీరు కూడా చెప్పినట్లు ఐఎమ్ ఆల్సో, నేను అనుకున్నాను కాంగ్రెస్ 10% ఓట్లతో గెలుస్తారు అనుకుంటే, 10-15% అనుకుంటే ఇప్పుడు ఆ పొజిషన్కి రావట్లేదు. అండ్ డెఫినెట్లీ దట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకు బీజేపీ వైపు నాకు ఇంకా సర్ప్రైజింగ్, ఎందుకంటే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అని చెప్పిన రేవంత్ రెడ్డిని ఆ కామెంట్ వీళ్ళు వాడుకోలేదు అసలు హిందూస్. ఇంకోటి ఒక ఇండిఫరెన్స్ మీరు చూడండి, జూబ్లీ హిల్స్ 2 వైపు ఉన్నాయి, ఒకటి స్లమ్స్ ఉంది, ఇంకో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నారు. సో ఆ కల్చర్లో ఓటింగ్ ఎవరు చేస్తున్నారంటే స్లమ్ వాళ్ళే చేస్తారు. ఈ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నారు, ఎవరు ఓట్ చేయరు. మన సౌత్ కొలాబా చూడండి, సౌత్ బాంబే కొలాబా ఏరియాలో ఓటింగ్ 37% ఉంటుంది అంతే. ఈ అంబానీలు వీళ్ళందరూ ఉండే ఏరియా అది, 35% ఓట్లు పడతాయి. వాళ్ళు ఓట్ చేస్తారు బహుశా అంబానీ వాళ్ళు, కానీ మేము చెప్తున్నాను బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఓటింగ్లో. మన ఈవెన్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు, రోడ్ బాగాలేదు, అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది, మొత్తం దోమలే ఇక్కడ అంతా అని చెప్పి క్రిటిసైజ్ చేస్తారు. కానీ ఓటేరా అంటే ఎందుకు, నేను హాలిడే తీసుకుంటాను, అందరు దొంగలు, ఎవరికి ఓటేసి ఫైదా లేదు. ఇది లాజిక్. అది మనం టు గెట్ రిడ్ ఆఫ్ దట్. ఏదైనా ఒక 3% కాబట్టి ఏదైనా జరగవచ్చు, మనకు తెలియదు. ఈ లో ఓటింగ్తోని ఎవరు లో ఓట్ చేశారు, ముస్లిం వైపు నుంచి లో ఓటింగ్ ఉండేనా జనరలీ ఓవరాల్. ఎందుకంటే ఎక్కడ మనం ఎక్సెప్ట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ మనం ముస్లిమ్స్ అని చెప్పలేము కదా, ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అట్లా ఒక డివిజన్ చేయలేము. సో ఎవరు ఓటేసారో తెలియదు, కానీ మోర్ ఆర్ లెస్ కాంగ్రెస్ విల్ స్క్రేప్ త్రూ.
మన అంత కంఫర్టబుల్ మెజారిటీ కాదు. ఈయనైతే రేవంత్ రెడ్డి అయితే 10,000 15,000 మెజారిటీ అని చెప్పారు, కానీ అక్కడ దాకా వెళ్తుందో అని నాకు డౌట్ ఉంది. కానీ బీజేపీ వైపు నుంచి ఐ థింక్ ఇట్స్ అ టైమ్ ఫర్ ఇంట్రాస్పెక్షన్, బికాస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతుంది. మీరు ఈ పర్ఫార్మెన్స్ జిహెచ్ఎంసీ చూపిస్తే మీకు డిపాజిట్ వస్తుందా? రాదేమో. డిపాజిట్ రాదు మోస్ట్లీ. క్యాండిడేట్ సెలెక్షన్ వాజ్ రాంగ్, దాంట్లో డౌట్ లేదు. ఒకసారి ఓడిపోయిన క్యాండిడేట్ని మళ్ళీ ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీరు? ఒక మహిళకి టికెట్ ఇస్తే బాగుంటుండేమో, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుండే. 3 మహిళలు రన్నింగ్లో ఉన్నారు ఆ టైంలో, వాళ్ళు 3కి టికెట్ ఇవ్వలేదు. ఈయన రిపీట్ చేశారు, కానీ ఈయన రిపీట్ చేసి ఫైదా ఏమైంది? దట్ ఇస్ ద క్వశ్చన్. ఆయన ఓట్లు తీసుకొస్తే కదా, మీరు ఊరేగింపు తీస్తారు, మీరు జనజాగరణ చేస్తారు, మీరు గల్లీలు తిరుగుతారు, అదంతా ఓకే, కానీ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి లాస్ట్లో? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, బీహార్ అండ్ జూబ్లీ హిల్స్ రెండూ మాట్లాడారు. బీహార్ గురించి మాట్లాడాల్సి వస్తే కనుక చాలా క్రిటికల్ అనాలిసిస్. ఎప్పుడైతే ఓట్ పర్సంటేజ్ ఓటింగ్ సంఖ్య తగ్గిపోయిందో పర్సంటేజ్ పెరుగుతుంది. అది ఇక్కడ చూసాం, ఎక్స్పీరియన్స్ అయ్యాం. దగ్గర కొత్త ఓటర్స్ ఎంత సార్? 40 లక్షల మంది, 24 లక్షల మంది కొత్త ఓటర్స్ రావటం అనేది ఒక కొత్త మార్పుకి ఇది సూచన. అండ్ బీజేపీ కంఫర్టబుల్గా తనంతట తానుగా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే నితీష్ కుమార్కి ఒక జనరస్ ఎగ్జిట్ ఏమైనా చూపించే అవకాశం ఉంది. చిరాగ్ పాస్వాన్ని తీసుకొస్తారు, లేదా నితీష్ని అకామిడేట్ చేసి అండ్ నేను 10th టైం సీఎం కావాలంటే ఒక 2 ఏళ్ళు ఉన్న తర్వాత ఆయన్ని పక్కకు పెట్టే అవకాశం ఉంది. అండ్ టైమ్ అండ్ అగైన్ సురేష్ కొచ్చెర్ల గారు చెప్పింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ని తీసుకురావటం మీద ఈసారి ఫోకస్ పెట్టకపోతే అది ఆ రాష్ట్రం ఒక అభివృద్ధికి సంబంధించిన సవాల్గా మారుతుంది. సో దాని మీద ఇంకా డైరెక్ట్గా యూపీ మోడల్, యోగి మోడల్ని ఇక్కడ బీహార్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరాన్ని సురేష్ గారు చెప్తా వస్తున్నారు. అండ్ ఓటు చోరీ గురించి చాలా ఉపన్యాసాలు ఇచ్చి ఫిటాల్ అటెంప్ట్స్ చేసిన రాహుల్ గాంధీ గారు కోసం ఇప్పుడు జనం గూగుల్లో ఎత్తుక్కుంటున్నారు, ఆయన ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఏంటి సంగతి అని. సో అంటే నేల విడిచి సాము చేసే ఆ సంప్రదాయానికి కాంగ్రెస్ స్వస్తి చెప్పకపోతే రాబోయే రోజులు అక్కడి నుంచి అదృశ్యమైన అయిపోవచ్చు. కాంగ్రెస్ ఒక పెద్ద నేషనల్ పార్టీ ఇలాంటి విషాదం అక్కడ ఎదుర్కొనే ప్రమాదం కూడా స్పష్టంగా ఉందని సురేష్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.